నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ప్రతిపక్ష నేతలకు అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సైన్యంగా తాము చర్చకు సిద్ధమే, యుద్ధానికి సిద్ధమే అని ప్రకటించారు. 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత జగన్ సర్కారుదే అన్నారు. వైసీపీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయటం మీ అందరికీ తెలుసు. అయితే గత కొద్ది కాలంగా మరి అనకాపల్లికి వచ్చి అనేక మంది నాయకులు అభివృద్ధి సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద, మరి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించటమే లక్ష్యం అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడుతున్నారు. అయితే అవాస్తవాలు మాట్లాడితే వినడానికి ఇక్కడ వైసీపీ నాయకులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. మేము యుద్ధానికి సిద్ధం, మిమ్మల్ని ఓడించడానికి సిద్ధం, మళ్ళీ అధికారంలోకి రావడానికి సిద్ధం, ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అందించడానికి సిద్ధం తప్ప మీరు మాట్లాడే అవాకులు చవాకులు విని చూస్తూ ఏ వైసీపీ కార్యకర్త కూడా మరి ఇక్కడ ఊరుకోవడానికి వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక 2-3 సంవత్సరాల తర్వాత అదే కేంద్ర ప్రభుత్వం మీద ఎవరితో అయితే సహకారం తీసుకుని, ఎవరితో అయితే అలయన్స్ తీసుకుని మంత్రి పదవులు కూడా కేంద్ర మంత్రి పదవులు పొంది మరి తర్వాత ఒక ధర్మ పోరాట దీక్షని మరి అదే నాయకుల చేత, అదే ప్రజాప్రతినిధుల చేత మరి బీజేపీ పెద్దల్ని తిట్టించింది మరి మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు మరి నేను మాట్లాడుతూ ఉన్నాను. అలాగే మరి పాచిపోయిన లడ్డూలు తీసుకొచ్చారు, మరి పంచె ఊడదీస్తానని చెప్పి మరి అలాంటి మాట్లాడేటప్పుడు జనసేన నాయకులు వేదిక మీద ఊగిపోతూ, అంటే అది ఒక సంస్కారవంతమైన నాయకులు కానీ సభలో కానీ అట్లాంటివి మాట్లాడవచ్చా అని మేము ఆశ్చర్యపోయాం ఆ రోజుల్లో విన్నప్పుడు. మరి రాజధాని కట్టడం గురించి ఆ రోజు ఏదో చెంబుడు నీళ్లు తెచ్చారనో ఏదో దాన్ని ఉదాహరిస్తూ ఆ రోజు అట్లా ఊగిపోయి మాట్లాడి ఇవాళ బీజేపీ పొత్తు కోసం ఇవాళ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇవాళ మళ్ళీ మేము అదే కేంద్ర ప్రభుత్వం నుంచి మరి జోన్ తెస్తాము, విశాఖపట్నం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకుండా ఆపేస్తాము, మరి ఇవన్నీ కూడా మాట్లాడుతున్న ఈ ఉద్దండులందరూ నిజంగా ఎలా మాట్లాడగలుగుతున్నారని చెప్పి ఇవాళ ఒక సగటు వైసీపీ నాయకురాలిగా నేనే మాట్లాడుతున్నానంటే ప్రజలందరూ కూడా ఇంకెన్ని మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి మీరు తెలుసుకోవాలి.